Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 349 points gain అయి 82,135 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 100 పాయింట్స్ గెయిన్ అయి 25,152 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 9 పాయింట్స్ గెయిన్ అయి 51,153 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా ఆర్ ఓవరాల్ FNO లో ట్రేడ్ చేసి ఎంతమంది ట్రాప్ అయ్యారు, పర్టికులర్ గా లాస్ట్ లో వచ్చిన సడన్ ఫాల్ అండ్ తర్వాత వచ్చిన సడన్ ర్యాలీ ఎంతమందిని ట్రాప్ చేసింది? ఒకవేళ మీరే ఎక్కువ లాస్ అయింటే ఇవాళ ఏం కంగారు పడకండి, బికాస్ మేం కూడా అయ్యాం. అండ్ జస్ట్ ఇవాళ నేను మొత్తం అయిపోయాక ట్విట్టర్ ని ఓపెన్ చేశాను. మొత్తం టైం లైన్ అంతా కూడా బిగ్గెస్ట్ ఎవర్ లాస్ మంత్ లో ఎప్పుడు రాని లాస్ ఇవాళ వచ్చిందని చాలా వరకు పోస్టులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరే లాస్ అయ్యారని అనుకుంటూ ఉంటే గుర్తుంచుకోండి, ఇలాంటి సడన్ మూవ్స్ లో స్టాప్ లాసెస్ కూడా స్కిప్ అవుతాయి. ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టుండే అది వర్క్ కాకపోయినా సడన్ గా జంప్ అవుతాయి స్టాప్ లాసెస్, అన్లెస్ హెడ్జింగ్ పెట్టుంటే తప్పించి. ఇవాళ మోస్ట్లీ ఈ వి షేప్ మూవ్ లో ఎక్కువ ఇంపాక్ట్ అయితే నాకు తెలిసి ఈ మంత్ మొత్తంలో కూడా ఇలాంటి వోల్టైల్ సెషన్ ని నేను చూడలేదు. ఆల్మోస్ట్ ఒక 180 పాయింట్స్ పడిపోవడం ఏంటి, అండ్ సడన్ గా మళ్ళీ 180-200 పాయింట్స్ పెరిగిపోవడం ఏంటి, అది కూడా ఎక్స్పైరీ రోజు, అండ్ అది కూడా 2 o'clock కి. వెల్, ఇవాళ గుడ్ మ్యానిపులేషన్ అయితే మార్కెట్ లో జరిగింది. బట్ దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. నేను ఇది స్పెసిఫిక్ గా ఇవాళ వీడియోలో మెన్షన్ చేయడానికి, thumbnail లో పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే అన్ని పాజిటివ్స్ లైక్ ప్రాఫిట్ ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి, బట్ లాస్ అయినప్పుడు కూడా మనం చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, లాసెస్ ఇలా ఉంటాయి, ఇవాళ ఇలా ట్రాప్ అయి ఉంటారు, ఇవి డిస్కస్ చేసుకోవడం ద్వారా ఎవరైతే వద్దాం అనుకుంటుంటారో, డబ్బుల్ని పట్టుకొని వద్దాం ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం భయం అనేది ఏర్పడడం, ఆర్ చేస్తున్న పని మీద కొంత శ్రద్ధతో మనం తప్పు చేస్తే క్యాపిటల్ పోతుందనే ఒక డిసిప్లైన్ ఏర్పడడం కూడా జరుగుతుంది. గుర్తుంచుకోండి, బిగినర్స్ కి చెప్తున్నాను, మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇలాంటి ఒక్క రోజు చాలు, మీరు ఎంత డబ్బులు పెట్టినా మార్కెట్ చిటికలో అలా తీసుకువెళ్ళిపోతుంది. కమింగ్ టు మార్కెట్, క్లోజింగ్ బానే ఉంది. 25,078 ఆ 25,080 అబోవ్ జరగాలనుకున్నాను, బికాస్ అది రీసెంట్ ఆల్ టైమ్ హై. అక్కడికి వచ్చి మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేట్ అవుతున్నట్లు కనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే లో బిలో క్లోజ్ అయింది, బట్ ఇవాళ అబోవ్ క్లోజ్ అవుతుండడం ఆబ్వియస్లీ మార్కెట్ రిలేటెడ్ గా మనం గతంలో చాలా డేస్ నుంచి క్యారీ చేస్తూ వస్తున్న పాజిటివ్ వ్యూ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం, ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ బట్టి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చెప్పాను కదా, నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత, యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఎన్విడియా వాళ్ళ నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ యాక్చువల్ గా బాగున్నాయి, బిలీవ్ మీ, నెంబర్స్ బాగున్నాయి. బట్ స్టాక్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 7% దగ్గరగా ఫాల్ కనిపించింది, తర్వాత కొంత రికవరీ ఉంది, కానీ నెంబర్స్ బాగున్నాయి. Q2 నెంబర్స్ బాగున్నాయి, స్ట్రాంగ్ గ్రోత్ ఉంది బిజినెస్ లో, అండ్ బైబ్యాక్ కూడా మంచిగానే అనౌన్స్ చేశారు. బట్ ప్రాబ్లం అంతా Q3 నెక్స్ట్ క్వార్టర్లీ రిలేటెడ్ గా కొంత వీక్ గైడెన్స్ ని ఇచ్చారు. బట్ Q4 రిలేటెడ్ గా మళ్ళీ స్ట్రాంగ్ గైడెన్స్ ని ఇచ్చారు. ఒక ఫెంటాస్టిక్ చిప్ ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు, అది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ చేస్తుందని చాలా చాలా పాజిటివ్ గైడెన్స్ Q4 కి ఇచ్చారు. కానీ Q3 రిలేటెడ్ గా కొంత వీక్ గైడెన్స్ వస్తుండడం లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఎన్విడియా పరంగా. బట్ ఓవరాల్ కాంటెక్స్ట్ అయితే ఎన్విడియా పరంగా, బిజినెస్ పరంగా సేమ్ ఇంటాక్ట్ గానే ఉంది అక్కడ. కాబట్టి బిగ్ ఫాల్ అయితే మనకి స్టాక్ ప్రైస్ లో కనిపించలేదు. అండ్ మూడీస్ వాళ్ళు, ఫిచ్ వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళెవరు అసలు? గ్లోబల్ గా 3 ఇంపార్టెంట్ టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, S&P, స్టాండర్డ్ & పూర్, ఫిచ్ అండ్ మూడీస్. అలా టాప్ 3 లో ఇద్దరు ఇండియా గురించి ఏం చెప్తున్నారు అన్న దాన్ని బట్టి గ్లోబల్ గా కూడా మన ఇండియన్ బ్రాండ్ ఇమేజ్ పరంగా కూడా అది వాల్యూని యాడ్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా ఇది ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఓవరాల్ మూడీస్ వాళ్ళు జీడిపి గ్రోత్ ఇండియా పరంగా ప్రీవియస్ గా అనుకున్న 6.8 నుంచి 7.2 కి ఈ 2024 లో ఉంటుందని, అండ్ 2025 జీడిపి 6.4 నుంచి 6.6 కి ఇంక్రీజ్ చేస్తున్నట్లు పాజిటివ్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఫిచ్ వాళ్ళు ఇండియా రేటింగ్ ని BBB- లో అలానే ఉంచుతూ స్టేబుల్ అవుట్లుక్ ని ఇస్తున్నట్టు, ఇక్కడ కూడా అంతే, న్యూట్రల్ రేటింగ్, ఇదేం పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, న్యూట్రల్ రేటింగ్. బట్ మూడీస్ వాళ్ళది పాజిటివ్. ఓవరాల్ గ్లోబల్ టాప్ రేటింగ్ ఏజెన్సీస్ ఇండియా పరంగా చేస్తున్న కామెంట్స్ న్యూట్రల్ టు పాజిటివ్ గా ఉంటున్నాయి. అండ్ కమింగ్ టు FIS, స్లోగా వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ని మార్కెట్ లో పెంచుకుంటున్నారు. ఆల్మోస్ట్ 62% దగ్గరగా FIS నెట్ లాంగ్ ప్రెసెంట్ మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు. దానికి కాంట్రరీగా క్లయింట్స్ నెగిటివ్ లో ఉంటున్నారు. యూజువల్ గా గతంలో మనం చాలా సార్లు గమనించే ఉంటాం, FIS ఎటు సైడ్ ఉంటున్నారో మార్కెట్ కి ఆపోజిట్ గా వెళ్తూ ఉంటుంది. యూజువల్ గా ఇప్పటి వరకు జరిగింది అయితే, క్లయింట్స్ ఎట్టున్నారో మార్కెట్ ఆ డైరెక్షన్ లో వెళ్తుంది. అలా చూస్తే క్లయింట్స్ నెగిటివ్ గా ఉన్నారు, మార్కెట్ నెగిటివ్ గా వెళ్ళాలి. ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ 10 times 7 times మార్కెట్ క్లయింట్స్ నే ఫాలో అయింది. FIS లేట్ గా వస్తున్నారు, లేట్ గా వెళ్తున్నారు. ఈ మధ్య లైక్ బులిష్ మొత్తం మూవ్ అంతా అయిపోతున్నప్పుడు ఫుల్ గా బులిష్ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకోవడం, తర్వాత పడిపోవడం అంతా ఇంకా అయిపోయింది, ఇంకా పెరుగుతుంది అన్నప్పుడు బేరిష్ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకోవడం, ఇలా వాళ్ళది కనిపిస్తుంది. బట్ లెట్స్ సీ ఈసారి ఎలా ఉంటుందని. గ్లోబల్ గా ఇంకేం పెద్ద డేటా పాయింట్స్ కూడా లేవు. బాండ్ ఈల్స్ ఆల్మోస్ట్ 3.8%
దగ్గరగానే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 101 దగ్గరగానే ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ 1% దగ్గరగా ఫాల్ అయ్యి $77.5 పర్ బ్యారెల్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు గ్లోబల్ గా. అండ్ మిగిలిన టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు నేను జస్ట్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. చేంజెస్ ఏమైనా చేయాలా మన వీడియోస్? ఏదైనా మీకు టైం పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ ఎక్కడైనా మీకు ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉందని, ఎలా మీకు ఏదైనా ఇష్యూ ఉందని, ఎలా మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉందా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా వాటిని మన వాళ్ళలో చాలా మంది దాని గురించి చెప్తూ ఉంటే మార్చే ప్రయత్నం చేస్తాను. బికాస్ మన వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, వ్యూస్ అయితే బానే ఉన్నాయి, కానీ లైక్స్ ఎందుకో చాలా తక్కువ ఉంటున్నాయి. ఈవెన్ 10% ఆఫ్ ద వీడియో వ్యూస్ లో కూడా లైక్స్ రూపంలో రావట్లేదు. నేను పర్సనల్ గా ఎలా అనుకుంటున్నానంటే మిస్టేక్ నా సైడ్ ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా మన వాళ్ళు ఇష్టపడట్లేదు, లైక్ చేయట్లేదు అనుకుంటున్నాను. అదేదైనా ఒక చిన్న ఫీడ్బ్యాక్ గా మీరు నాకు చెప్పాలనుకుంటుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదు మీకు కంటెంట్ నచ్చుతుంటే మాత్రం ఒక్క సెకండ్ తీసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిరోజు అడగలేకపోవచ్చు, బికాస్ మీ టైం వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. బట్ గుర్తుంచుకోండి, ఇంత హవర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ మేము పెట్టిన తర్వాత యాడ్స్ ద్వారా డబ్బులు వస్తుందో నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ మన వాళ్ళ నుంచి వస్తున్న ఆ చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లైక్స్ ద్వారానే కనిపిస్తుంది. కాబట్టి ఇఫ్ మీకు కంటెంట్ నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. ప్రాబ్లం ఏంటో కామెంట్ సెక్షన్ లో కన్స్ట్రక్టివ్ గా చెప్పండి, ఇలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ అలా కాకుండా. బట్ నచ్చుతుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మన మార్కెట్ లో చాలా మంది సోషల్ మీడియాలో కానీ వేరియస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కూడా స్టాక్ మార్కెట్ పడాలనేలా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. టెక్నికల్ గా మార్కెట్ RSI లెవెల్స్ ని చూపిస్తూ, లేకపోతే ప్రైస్ యాక్షన్ డబుల్ టాప్ ని ఇవేవేవో చెప్తూ మార్కెట్ పడాలంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఒక ఫేమస్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ నుంచి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పడిపోతాయి, అందరూ కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ నుంచి ఎగ్జిట్ అయిపోండి అని చెప్పారు. రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, బట్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఫేమస్, వెరీ ఫేమస్. కానీ వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లే 50% పెరిగాయి. ఇది ఒక రోజు ఖచ్చితంగా పడుతుంది మార్కెట్. బట్ అది ఎక్కడి నుంచి, అది మనకి తెలియకుండా పెరుగుతున్న ప్రతిరోజు మార్కెట్ ని నెగిటివ్ గా అనుకోవడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. కాబట్టి లాజికల్ గా ఒక లెవెల్ ఉంచుకోవడం, లెవెల్ బిలో వెళ్ళి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని నెగిటివ్ గా చూడకూడదని చాలా టైం బ్యాక్ నేను కూడా ఇలా ఆలోచించి ఇంత పెరిగింది ఎందుకు పడదని ఆలోచించి రాంగ్ అయి మార్కెట్ లో లాస్ అయిన తర్వాతే ఈ స్టెప్ తీసుకున్నాను. కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ అండ్ నాకు కనిపిస్తున్న డేటా పాయింట్స్ లో ఏవి మార్కెట్ కి థ్రెట్ గా, అన్లెస్ వాల్యుయేషన్ ప్రాఫిట్ బుకింగ్ అనే రీజన్స్ తప్పించి థ్రెట్ గా నాకేం కనిపించట్లేదు. కాబట్టి ఫస్ట్ కేస్ లో 24,700 24,650 బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని వీక్ గా నేను చూడాలనుకోవట్లేదు. చాలా టైం బ్యాక్ నుంచి ఇంపార్టెంట్ లెవెల్స్ ని షిఫ్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఇప్పుడు 24,700 ఒకవేళ మళ్ళీ మార్కెట్ ర్యాలీ అవుతూ 25,500 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ ఉంటున్న 24,250 అరౌండ్ బేస్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవాళ స్టార్ ఆఫ్ ద డే రిలయన్స్ ఇండస్ట్రీస్ కదా, దాని గురించే ఫస్ట్ మాట్లాడుకుందాం న్యూస్ అప్డేట్స్ లో. బట్ మాట్లాడుకునే ముందు ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటే ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, అన్ని అప్డేట్స్ కంటే ముందు ఇవాళ జరిగిన 47 రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఒక హైలైట్స్ గురించి, కీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి, జియో యూస్ చేస్తున్న వాళ్ళకి, అండ్ కొత్తగా ఈ టెక్నాలజీ స్పేస్ లో కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ ఇన్నోవేటివ్ గా జియో వాళ్ళు ముందుకు తీసుకొస్తున్న కొన్ని అప్డేట్స్ గురించి మీతో డిస్కస్ చేయాలి. అండ్ లాస్ట్ లో స్టాక్ రిలేటెడ్ గా అండ్ ఏజిఎం రిలేటెడ్ గా ఒక ఓవర్ వ్యూ, ఒక బ్రీఫ్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను మీకు నిన్నటి వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్ లో కానీ చెప్పింది 2019 తర్వాత నుంచి ఏజిఎం పాయింట్ లో, ఏజిఎం డే లో స్టాక్ ప్రైస్ పడుతుంది. బట్ ఈసారి డిఫరెంట్ గా ఉండొచ్చు అని, బికాస్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవి కొంచెం ఓవర్ గా ఉంటూ వచ్చాయి. బట్ ఈసారి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఏం స్టాక్ రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో పెద్ద మూవ్ రాలేదు. కాబట్టి ఏజిఎం ఒకవేళ డల్ గా క్లోజ్ అయినా స్టాక్ రిలేటెడ్ గా ఇలాంటి బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ 2%, 3% ఫాల్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అనూహ్యంగా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సింది, ఫైనలీ రిలయన్స్ స్టాక్ ప్రైస్ అయితే చిన్నదవబోతుంది. ఇప్పుడు 3,000 దగ్గరగా ఉంది కదా, అది అరౌండ్ 1,500, 1,600 రూపీస్ కి వెళ్ళబోతుంది. ఎలా వెళ్తుంది? బికాస్ వీళ్ళు బోనస్ ని ఇష్యూ చేస్తారంటున్నారు. September 5th 1:1 బోనస్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేలా ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ గా అప్డేట్ చేస్తున్నారు. సో దీని కారణంగా ఎవరెవరైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటారో నెంబర్ ఆఫ్ స్టాక్స్ డబుల్ అవుతాయి, స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. అండ్ కమింగ్ టు టెక్నాలజీ రిలేటెడ్ గా, జియో రిలేటెడ్ గా ఇంకొంచెం ముందుకు వెళ్తూ కొత్త ఫీచర్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా జియో AI క్లౌడ్, ఈ క్లౌడ్ స్టోరేజ్ బిజినెస్ పరంగా కూడా జియో వాళ్ళు ఎంటర్ అవుతున్నట్లు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 100 GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ని మొత్తం జియో యూజర్స్ అందరికి ఇవ్వబోతున్నట్లు అండ్ ఈ బిజినెస్ మొత్తం ఈ దివాళీ నుంచి స్టార్ట్ అవబోతున్నట్టు ముఖేష్ అంబానీ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ కొత్తగా జియో బ్రెయిన్ అనే ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నట్లు, ఇది ఫాస్టర్ డెసిషన్స్ తీసుకుంటుందని, అక్యురేట్ ప్రిడిక్షన్స్
సజెషన్స్ చేస్తుందని అండ్ కస్టమర్ నీడ్ కి తగ్గట్టు సజెషన్స్ ని కూడా ఇస్తుందని ప్లాట్ఫామ్ కూడా జియో వాళ్ళు తీసుకురాబోతున్నట్టు అండ్ వరల్డ్ లోనే లార్జెస్ట్ మొబైల్ డేటా కంపెనీగా ఏంది వరల్డ్ లోనే ఇండియాలో కాదు వరల్డ్ లోనే లార్జెస్ట్ కంపెనీగా జియో ఎవాల్వ్ అయిందని యావరేజ్ ఒక్కొక్క జియో యూజర్ పర్ మంత్ 30 GB దగ్గరగా డేటాని కన్స్యూమ్ చేస్తున్నారని 6G 5G AI డీప్ లెర్నింగ్ రిలేటెడ్ గా ఇలా మల్టిపుల్ టెక్నాలజీస్ పరంగా కూడా వీళ్ళు పేటెంట్స్ ని ఫైల్ చేస్తూ టెక్నాలజీ పరంగా గ్రిప్ ని తెచ్చుకుంటున్నారని అండ్ మొత్తంలో కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా కొంత బిజినెస్ పరంగా కొంత అడ్వాంటేజ్ వచ్చేలా నాకు కనిపించింది అయితే రెండు ఒకటి జియో టీవీ ఓఎస్ స్మార్ట్ టీవీస్ రిలేటెడ్ గా ఒక ఓఎస్ ని రిలీజ్ చేశారు ఇంకొకటి జియో టీవీ ప్లస్ ఇందులో 860 లైవ్ ఛానల్స్ వస్తూ మల్టిపుల్ ఓటీటీ యాప్స్ ని ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తూ ఏదైనా ఒక లైవ్ మ్యాచ్ చూస్తున్నా పాస్ చేసి డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ని చూస్తూ ఇప్పటికే ఆల్రెడీ మనం అది చూస్తున్నాం అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తో లైవ్ గా కూడా చాట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ మ్యాచ్ ని చూసేలా అండ్ ఆ డ్యూరింగ్ మ్యాచ్ లోనే మీరు ఏదైనా టికెట్స్ ని బుక్ చేసుకోవాలనుకున్నా ఇంకేదైనా ఇంటరాక్షన్స్ చేయాలనుకున్నా డ్యూరింగ్ ద మ్యాచ్ ఎటువంటి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ని డ్యామేజ్ చేసుకోకుండా ఇవన్నీ కూడా జియో టీవీ ప్లస్ లో వీళ్ళు అందించబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు ఇంకొకటి జియో ఫోన్ కాల్ ఏఐ అంటున్నారు ఇది మనకు వస్తున్న ఫోన్ కాల్స్ ని రికార్డ్ చేయడంతో పాటు ఒకవేళ అది వేరే లాంగ్వేజ్ లో ఉందనుకోండి దాని రిలేటెడ్ గా ట్రాన్స్క్రిప్షన్ ని కూడా లైక్ అక్కడ మీకు ఓరల్ గా చెప్తూ ఉంటే దాన్ని రిటర్న్ ఫార్మాట్ లో ఇచ్చేలా అండ్ ఈ మొత్తం కూడా జియో క్లౌడ్ లో స్టోర్ అయ్యేలా జియో ఫోన్ కాల్ ఏఐ ని కూడా లాంచ్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు అండ్ ఈ డిజ్నీ హాట్ స్టార్ తో రీసెంట్ గానే వీళ్ళకి అన్ని అప్రూవల్స్ వచ్చాయి కదా మర్జ్ అవడానికి ఇది డిజిటల్ మీడియాలో ఒక కొత్త శకమని అండ్ కమింగ్ టు వీళ్ళ రీటైల్ బిజినెస్ వీళ్ళు లగ్జరీ జ్యువెలరీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవబోతున్నట్లు రీటైల్ బిజినెస్ ని నెక్స్ట్ 3 to 4 years లో డబల్ చేస్తారనేలా ఇది బిగ్ స్టేట్మెంట్ యాక్చువల్ గా ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బిజినెస్ రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన రీటైల్ బిజినెస్ అది నెక్స్ట్ 4 years లో డబల్ చేయడం అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంత పెద్ద బిజినెస్ ని ఇంకో 3-4 years లో ఎలా డబల్ చేస్తారని వెరీ స్ట్రాంగ్ గ్రోత్ రేట్ తో గ్రో చేస్తారని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు అండ్ కేజీ బేసిన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకుంటున్న ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పీక్ ప్రొడక్షన్ ఈ ఇయర్ లో రీచ్ అయిందని అండ్ వీళ్ళు న్యూ ఎనర్జీ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యారు కదా రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్స్ లోకి ఎనర్జీ స్టోరేజ్ కానీ అండ్ హైడ్రోజన్ రిలేటెడ్ గా అన్నిటిలోకి చాలా బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు కదా ఈవెన్ సోలార్ సెగ్మెంట్ లో కూడా పీవీ మాడ్యూల్స్ రిలేటెడ్ గా కూడా వీటన్నిటిని నెక్స్ట్ 5 to 7 years లో ప్రాఫిటబుల్ చేస్తారని అండ్ నియర్లీ 75,000 crores దగ్గరగా వీళ్ళ జామ్ నగర్ ఎకో సిస్టమ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఈ ఎనర్జీ సెగ్మెంట్ లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవుతూ మల్టీ గిగావాట్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎస్టాబ్లిషింగ్ రిలేటెడ్ గా కూడా థింక్ చేస్తున్నారని రిలయన్స్ వాళ్ళు వీళ్ళ ఏజిఎం రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఫైనలీ ఏజిఎం ఎలా సాగింది రిలయన్స్ రీటైల్ ఐపీఓ గురించి ఏ అప్డేట్ లేదు జియో ఐపీఓ గురించి జియో ఫైనాన్షియల్స్ ఐపీఓ లిస్టెడ్ బట్ జియో ఐపీఓ గురించి ఏ అప్డేట్ లేదు ఇది యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే అండ్ ఇక్కడ నుంచి 5 సంవత్సరాల క్రితం 2019లో ఇంకొక 5 సంవత్సరాల్లో జియో ఐపీఓని రీటైల్ ఐపీఓని కూడా తీసుకొచ్చేస్తామని ముఖేష్ అంబానీ గారు చెప్పారు బట్ ప్రాబబులీ ఇంకా పెద్దవి చేసి వాటిని ఇంకా గ్రో చేసి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారా ఏంటో మరి వాటి ఇంకా కూడా రిలయన్స్ అండర్ లోనే మెయింటైన్ చేస్తున్నారు స్టిల్ వీటి ఐపీఓ గురించి అయితే అప్డేట్స్ లేవు ఓవరాల్ ఎంటైర్ ఏజిఎం లో ఏదైనా స్టాండ్అవుట్ అయిన ఒక బిగ్ సెన్సేషనల్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది వీళ్ళ బోనస్ తర్వాత 5 to 7 years లో వీళ్ళ న్యూ ఎనర్జీ బిజినెస్ ని ప్రాఫిటబుల్ చేస్తారన్నారా ఈ టైం లైన్ ఇంపార్టెంట్ మార్కెట్ కి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కరెక్ట్ ఎప్పుడు ప్రాఫిటబుల్ అవుతుంది ఎప్పుడు క్యాష్ జనరేట్ అవుతుంది అనేది మార్కెట్ కి అర్థం కావాలి వాల్యుయేషన్స్ చూసుకోవడానికి అది చెప్పడం కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ జియో రిలేటెడ్ గా కొన్ని ఏఐ రిలేటెడ్ గా జియో బ్రెయిన్ అని జియో టీవీ ప్లస్ అని అండ్ జియో టీవీ రిలేటెడ్ గా ఓఎస్ అని ఇవి కొన్ని లాంచెస్ ఉన్నాయి కానీ దీని కారణంగా ఒక 1,000 కోట్ల బిజినెస్ వచ్చేస్తుంది అనేది అయితే లాజిక్ కాదు కదా బికాస్ అందులో ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు మరి వాళ్ళని కూడా బీట్ చేస్తూ వీళ్ళు ఎలా గ్రో అవుతారన్నది అండ్ మన ఇండియాలో వీటి రిలేటెడ్ గా ఎంత వరకు గ్రోత్ కి స్కోప్ ఉంటుంది అనేది కమింగ్ టైమ్స్ లో మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ హురన్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన ధనవంతుల లిస్ట్ లో ఆదాని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మొదటి ప్లేస్ లో పెడుతున్నారు టోటల్ గా వాళ్ళ ఆస్తి యొక్క విలువ సుమారుగా 11,61,000 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో గౌతమ్ ఆదాని గారు ఉన్నారు సెకండ్ ప్లేస్ లో 10 లక్షల కోట్ల వెల్త్ తో ముఖేష్ అంబానీ గారు ఇంచుమించు దగ్గరగా ఉన్నారు బట్ తర్వాత వాళ్ళంతా కూడా చాలా డిస్టెన్స్ లో ఉంటారు హెచ్సిఎల్ టెక్నాలజీస్ కి సంబంధించిన శివనాథర్ గారు 3,14,000 కోట్ల వెల్త్ ని కలిగి ఉన్నారు సో చాలా దగ్గరగా పోటీ పడుతున్నది ఇండియాలో అయితే ఆదాని అండ్ అంబానీ గారు అలా టాప్ 10 ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది 2020లో సేమ్ రిపోర్ట్ లో ఆదాని గారు 4th ప్లేస్ లో ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లోకి ముఖేష్ అంబానీ గారిని దాటి మొదటి ప్లేస్ లో ఉంటుండడం ఇండియా వైడ్ గా ఈ ఒక డేటా ఆఫ్టర్ రిలీజ్ వైడ్ గా సర్క్యులేట్ అవుతుంది అండ్ ఇదే రిపోర్ట్ లో ఉన్న ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం
మాట్లాడుకోవాలి. ఇండియాలో ప్రెసెంట్ 334 మిలీనియర్స్ కాదు బిలియనియర్స్ ఉన్నారని ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ టర్మ్స్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిటీస్ పరంగా గతంలో బెంగళూరు నుంచి అధికంగా బిలియనియర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కువగా బిలియనియర్స్ ఉన్నారని, హైదరాబాద్ నుంచి 17 బిలియనియర్స్ ఈసారి యాడ్ అయ్యారని, ఎక్కువగా ప్రొడక్ట్ సెక్టార్ నుంచే బిలియనియర్స్ వస్తున్నారని, ఎక్కువగా ధనవంతులు ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న సెగ్మెంట్ లోనే ఉన్నారని, తర్వాత ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, పెట్రోకెమికల్ సెగ్మెంట్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కమింగ్ వర్సల్లో ఉంటున్న సెక్టార్స్ గా ఆ రంగాల నుంచి కోటీశ్వర్లు అవుతున్నారని, అండ్ ఈసారి 1008 ఇండివిజువల్స్ దగ్గరగా సెల్ఫ్ మేడ్ బిలియనియర్స్ గా టోటల్ లిస్ట్ లో నియర్లీ 65% దగ్గరగా తాతల ఆస్తులు కాకుండా వాళ్ళే ఓన్ గా బిలియనియర్స్ అయిన వాళ్ళగా ఒక రికార్డ్ అయితే క్రియేట్ అయిందని ఇండియా నుంచే ఇదంతా. యంగెస్ట్ బిలియనర్స్ ఒక లిస్ట్ లో జెప్టోని స్టార్ట్ చేసిన అతను అండ్ రేజర్ పే ని స్టార్ట్ చేసిన అతను నిలుస్తున్నారని విత్ ఏజ్ 21-22. అండ్ ఈసారి ఈ లిస్ట్ లోకి షారుఖ్ ఖాన్ గారు విత్ అన్ ఏజ్ ఆఫ్ 58 ఫస్ట్ టైం ఈ లిస్ట్ లోకి తన యాడ్ అవుతున్నారని, తన ఆస్తి సుమారు 7,300 కోట్లని. అండ్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం కోల్కతా నైట్ రైడర్స్ క్రికెట్ ఫ్రాంచైజ్ వాళ్ళకుంది కదా, అండ్ దీంతో పాటు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కూడా మంచిగా బిజినెస్ చేస్తుండడం కారణంగా ఈ లిస్ట్ లో తను యాడ్ అయ్యారని ఇలా ఓవరాల్ ఈ డేటాలో కీ హైలైట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ రియల్లీ అది ఎలా వచ్చారనేది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఒక టైంలో అంబానీ గారి పేరే ఇండియా మొత్తం కూడా వినిపించేది, కానీ ఇప్పుడు అంబానీ గారిని దాటుకొని అదానీ గారు మొదటి ప్లేస్ లో ఉండడం, అండ్ అది కూడా ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి స్టాక్స్ రిలేటెడ్ గా బిగ్ ఫాల్ అయ్యి దాని తర్వాత ఎనీవే ప్రెసెంట్ టైం అయితే అదానీ అండ్ అంబానీ గారు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కూడా చూస్తున్న వాళ్ళకి బిగినర్స్ కి చెప్పాలనుకుంటున్నాను, ఇదంతా వెల్త్ అనమాట. వాళ్ళ చేతిలో ఉండే డబ్బులు కాదు, వాళ్ళ వాల్యూ. రేపు పొద్దున ఎప్పుడైనా ఏదైనా అలిగేషన్ వచ్చి స్టాక్ ప్రైజెస్ భారీగా పతనమయ్యాయి అనుకోండి, ఈ వెల్త్ సడన్ గా పడిపోతుంది, మళ్ళీ ఒక 5th ప్లేస్ కో 6th ప్లేస్ కో కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఈ నెంబర్స్ ని జస్ట్ ఒక ఐడియా కోసం చూడాలి తప్పితే ఇదంతా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులా మాత్రం బిగినర్స్ చూడకండి. నెక్స్ట్ ఇండిగో గురించి మాట్లాడుకోవాలి. ఇండిగో అనగానే మనకి ఇద్దరు పర్సన్స్ ఒక పేర్లు గుర్తొస్తాయి. ఒకరు రాహుల్ భాటియా గారు, ఇంకొకరు రాకేష్ గంగ్వాల్ గారు. రాకేష్ గంగ్వాల్ గారికి రాహుల్ భాటియా గారికి మధ్యలో ఉంటున్న విభేదాలు చాలా టైం వరకు ఇండిగో రిలేటెడ్ గా ఒక నెగిటివ్ గా అయితే ఉన్నాయి. అండ్ ఆన్ February 2022 రాకేష్ గంగ్వాల్ గారు ఇండిగో బోర్డ్ రిలేటెడ్ గా రిజైన్ చేస్తూ అక్కడి నుంచి స్లోగా తన వాటాని అమ్ముకుంటూనే వస్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు, ఈ విభేదాలన్నీ లేక వాటాల్ని అమ్మక ముందు తన దగ్గర 36.61% దగ్గరగా ఇండిగోకి సంబంధించిన వాటా ఉంది, స్టేక్ ఉంది. దాని తర్వాత స్లోగా బోర్డ్ నుంచి పక్కకు వచ్చి September 8, 2022, February 16, 2023, August 16, 2023, March 11, 2024 అండ్ రీసెంట్ గా August 28, 2024 వరుసగా ఇండిగో రిలేటెడ్ గా వాటాల్ని అమ్ముతూనే వచ్చారు. ఇప్పుడు August 29న 5.8% వాటాని అమ్మి 10,300 crores రైజ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ బాగా గమనిస్తే సెప్టెంబర్ లో ఎక్కడి నుంచి అయితే తన వాటాని అమ్మడం స్టార్ట్ చేశారో అక్కడి నుంచి స్టాక్ ప్రైస్ 150% పెరిగింది. అది కూడా వదిలేయండి, రీసెంట్ గా 5.8% వాటాని March 11th అమ్మారు కదా, అక్కడి నుంచి చూసినా 50% దగ్గరగా స్టాక్ పెరిగింది. అంటే ఇది మీరు బాగా గమనిస్తే సేమ్ 5.8% వాటానే మార్చ్ లో కూడా అమ్మారు, కానీ అప్పుడు రైజ్ చేసింది 6,700 crores, కానీ 50% దగ్గరగా స్టాక్ పెరగడం కారణంగా సేమ్ వాటాని ఇప్పుడు అమ్ముతూ 10,300 crores రైజ్ చేస్తున్నారు. సో కంపెనీలో ఉంటున్న ఇతర పర్సన్స్ తో ఉంటున్న విభేదాలు అండ్ ఇతర ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా మేబీ తనకుంటున్న ఇంట్రెస్ట్ ఈ కంపెనీ రిలేటెడ్ గా స్లోగా వాటా నమ్ముకుంటూ రావడానికి ప్రధానంగా ఉంటున్న రీజన్స్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఫస్ట్ అయితే కొంత అమ్మాలనుకున్నారు, ఐ థింక్ 3% అరౌండ్, బట్ డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేసరికి మార్కెట్ లో ఒకేసారి పెద్ద మొత్తంలో అమ్మేద్దాం 5.8% దగ్గరగా వాటా నమ్మేస్తున్నారు. ఈ మొత్తం అమ్మంగా కూడా స్టిల్ తన దగ్గర 13.58% దగ్గరగా వాటా ఉంటుంది. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు ఎయిర్పోర్ట్స్ లోకి ఎప్పుడు వెళ్లి చూసినా చాలా రద్దీ కనిపిస్తుంది. అండ్ ఇండిగో ఫ్లైట్స్ రిలేటెడ్ గా కూడా మంచి బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి స్టాక్ పెరగడం అండ్ ఇంత పెద్ద మొత్తంలో వాటా నమ్ముతున్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డిమాండ్ కనిపించడం ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ లో జరుగుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, కమింగ్ టైమ్స్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ రాబోతుంది అండ్ ప్రాబబుల్లీ ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 days లో ఆర్హెచ్పి ఫైల్ అవుతుంది అనేలా కంప్లీట్ గా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పట్లేదు, బట్ నేను ఇది మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇది బజాజ్ ఫైనాన్స్ అండర్ లో అండ్ ఇండైరెక్ట్ గా బజాజ్ ఫిన్సర్వ్ రిలేటెడ్ గా కూడా రిలేట్ అవుతున్నది. కాబట్టి ఈ పర్టికులర్ కంపెనీస్ లో ఒక స్టాక్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను నేను 100% ఉంటుందని చెప్పట్లేదు, బట్ వాళ్ళు ఇవ్వాలనుకుంటే షేర్ హోల్డర్ కేటగిరీ అనేది ఇస్తారు. మీరు ఒకవేళ బజాజ్ వాళ్ళకి సంబంధించిన హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే, బికాస్ బజాజ్ గ్రూప్ కు ఒక స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉంది, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఐపీఓ రిలేటెడ్ గా డేటా పోస్ట్ చేశాక అది చాలా ఇంట్రెస్టింగ్ గా లిస్టెడ్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వాల్యుబుల్ గా గ్రోత్ కు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ బ్రాండ్ అండ్ హ్యావింగ్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.
ఉంది, గ్రోత్ కి స్కోప్ ఉంది అని మార్కెట్ కనిపిస్తే, ఒకవేళ బజ్ క్రియేట్ అయింది అనుకోండి, ఆఫ్టర్ ఆర్హెచ్పి వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత ఒక షేర్ ని కొంటే వాల్యూ ఏమి ఉండదు. ఒకవేళ ఐపీఓలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒక్క షేర్ బజాజ్ ఫైనాన్స్ ఆర్ బజాజ్ ఫిన్సర్వ్, ఇది చిన్నది కాబట్టి మీకు నచ్చిన కంపెనీ ఇఫ్ ఇన్ కేస్ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఆర్హెచ్పి ఫైల్ చేసే టైం కి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే ఈ స్టాక్ ఉంటుందో వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇస్తూ ఉంటేనే, కంప్లీట్ గా 100% ఇస్తారనేది చెప్పలేం, బట్ మెజారిటీ టైమ్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ కమింగ్ టైమ్స్ లో ఏ ఐపీఓస్ రాబోతున్నాయి, వాటి పేరెంట్ కంపెనీస్ ఏంటి అండ్ వాటి రిలేటెడ్ గా ఉంటున్న స్టేటస్ ఏంటి అనేది కూడా ఇక్కడ నేను స్క్రీన్ ముందు పెడుతున్నాను. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ వస్తుంది, పేరెంట్ కంపెనీ మీకు తెలుసు. హీరో ఫిన్కార్ప్ దాని పేరెంట్ కంపెనీ హీరో మోటోకార్ప్. ఎన్టీపీసీ గ్రీన్ రాబోతుంది, దాని పేరెంట్ కంపెనీ ఎన్టీపీసీ. ఇలా చాలా కంపెనీస్ అయితే కమింగ్ టైమ్స్ లో ఐపీఓస్ గా రాబోతున్నాయి. అండ్ గతంలో ఏ కంపెనీస్ వచ్చాయి, వాటి పేరెంట్ కంపెనీస్ ఏంటి, అవి ఎప్పుడు లిస్ట్ అయ్యాయి అండ్ ఎంత రిటర్న్స్ డెలివర్ చేశాయి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. మొత్తం డేటా 24 ఆగస్ట్ వరకు ఉంటున్న డేటా. అందులో చాలా వీక్ గా పర్ఫామ్ చేసింది అయితే ఎస్బీఐ కార్డ్స్. హోప్ మీకు ఈ డేటా వాల్యుబుల్ గానే ఉందని. అండ్ యూపీఐ యూజ్ చేస్తున్న ప్రతి యూజర్ కూడా ఈ డేటాని గమనించాలి. ఇవాళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు GFF 24 సమిట్ లో ఎన్పిసిఐ రిలేటెడ్ గా 2 ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. ఒకటి B2B ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా, దాన్ని పక్కన పెట్టండి. ఇంకొకటి యూపీఐ సర్కిల్. ఇంతకీ యూపీఐ సర్కిల్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి మీరు మీ ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ ని కానీ సెకండరీ యూజర్స్ గా మీ యూపీఐ యాప్స్ లో వాళ్ళని యాడ్ చేయొచ్చు. వన్స్ మీరు వాళ్ళని యాడ్ చేశాక మీ అకౌంట్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే ఒక అధికారం వాళ్ళకి వెళ్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు నన్ను యాడ్ చేశారనుకోండి మీ యూపీఐ యాప్ లో యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ గా, నేను మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా నా యాప్ నుంచి నేను ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అండ్ నేను ఎంతవరకు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని వాడాలన్న లిమిట్స్ ని కూడా మీరు పెట్టచ్చు. సో దట్ పిల్లలకి డబ్బులు ఇవ్వడం కంటే, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇవ్వడం కంటే, వాళ్ళకంటూ యాప్ ని యూపీఐ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఏదైనా మేజర్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నప్పుడు లిమిట్స్ మీ దాంట్లో పెట్టి వాళ్ళని మీ దాంట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దాంట్లో యాడ్ చేశారంటే వాళ్ళు డైరెక్ట్ గా పేమెంట్ చేయాలనుకున్న దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయడమా, ఆ యూపీఐ ఐడిని ఎంటర్ చేయడమా, పేమెంట్ అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు చెప్పిన లిమిట్ లోనే ఆ ట్రాన్సాక్షన్స్ చేసే ఒక సౌకర్యాన్ని ఆర్బీఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కొత్తగా వస్తున్న ఫ్యూచర్ పై యూపీఐని ఎక్కువగా వాడుతున్న వాళ్ళు ఐ థింక్ పాజిటివ్ గానే హ్యాపీగానే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ తెలియని వాళ్ళకి మీ పాత మొబైల్స్ ని అమ్ముతూ ఉంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ పోలీస్ వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఒక 4000 దగ్గరగా పాత మొబైల్స్ ని పట్టుకొని మనకి డైలీ ఏదో ఒక స్కామ్ కాల్స్ వస్తుంటాయి కదా, వాటికి వీటికి లింక్ ఉందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పల్లెటూరులో కానీ ఆ చిన్న చిన్న ప్రాంతాల్లో కానీ వెళ్ళి, లేకపోతే ఇలాంటి వాటిలో కూడా చాలా తక్కువ ధరకుంటున్న మొబైల్స్ ఉంటాయి కదా, వాటిల్ని డబ్బులు ఇచ్చి కొండవైనా కొన్ని ప్రాంతాల్లో అయితే పనికిరాని మొబైల్స్ ని కొంటామని చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు ఆర్ ఇంకేమైనా గూడ్స్ ని ఎక్స్చేంజ్ కూడా ఇచ్చి మొబైల్స్ ని తీసుకొని బీహార్ కి తీసుకువెళ్లి అక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసి జార్ఖండ్ లో ఈ సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి అమ్ముతున్నారని. సరే, అమ్మితే ఏమైపోయింది, మనకేంటి నష్టం అంటే దాంట్లో IMEI నెంబర్ ఉంటుంది. ఆ IMEI నెంబర్ తో ట్రేస్ చేయొచ్చు ఆ మొబైల్ ఫోన్ ఎవరిదని. కాబట్టి ఎప్పుడైనా మోస్ట్లీ తెలిసిన వాళ్ళకే అమ్మడం, లేదు తెలియని వాళ్ళకి అమ్ముతుంటే ఒక పేపర్ పైన సో అండ్ సో మొబైల్ నెంబర్ విత్ ఈ పర్టికులర్ IMEI నెంబర్, నేను ఇంత టైం వరకు వాడాను, ఇప్పుడు ఈ పర్సన్ కి నేను అమ్ముతున్నానని డీటెయిల్డ్ గా రాసి మీ సంతకం తన సంతకం తీసుకొని, వీలైతే వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ ను కూడా తీసుకోవడం కారణంగా వాళ్ళతో కూడా అటెస్టేషన్ అడ్రస్ పైన చేయించుకొని ఆ లెటర్ పైన చేయించుకోవడం కారణంగా రేపు ఎప్పుడైనా మొబైల్ మిస్యూజ్ అయినా ఆ మొబైల్ ఫోన్ ఒక ఓనర్షిప్ మీ పైకి రాకుండా మీరు ఈ చిన్న జాగ్రత్త ద్వారా సేఫ్ గా ఉండొచ్చు. వినడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇదంతా చెయ్యాలా, ఎక్కడ జరుగుతుంది ప్రాక్టికల్ గా అని అనుకుంటూ ఉంటాం. కానీ వన్స్ ఇలాంటి వాటిలోకి ఇన్వాల్వ్ అయితే, ఏదైనా సైబర్ క్రైమ్ రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అయితే ఇష్యూస్ ని ఫేస్ చేయాలి. కాబట్టి ఒకవేళ మీరు పాత మొబైల్స్, ఐప్యాడ్స్, ఇంకేమైనా డిజిటల్ డివైజెస్ ఏవి అమ్ముతున్నా మీరు కొని మీ బిల్ పైన ఆ IMEI నెంబర్ తో మీ నెంబర్, మీ పేరు, మీ అడ్రస్ ఉంటున్న దాన్ని ఎవరికైనా అమ్ముతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ లా ఎవరికి అమ్ముతున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఏ డేట్ అమ్ముతున్నారు, వీలైతే ఎంతకు అమ్ముతున్నారు అండ్ వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ ను కూడా జత చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మండి. ఫ్రెండ్స్, రేపు లాస్ట్ 1 అవర్ లో ఆర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత వోలటాలిటీ ఉండొచ్చు. బికాస్ MSCI రిలేటెడ్ గా గతంలోనే అనౌన్స్ చేశారు ఈ స్టాక్ ని, బట్ వాటి రిలేటెడ్ గా అడ్జస్ట్మెంట్ ఆగస్ట్ 30న జరగబోతుంది. ఆల్మోస్ట్ $3 బిలియన్ దగ్గరగా FIS ఒక ఫ్లోస్, ఫండ్ ఫ్లోస్ ఇందులో ఉంటాయి. మోస్ట్లీ ఏ స్టాక్స్ ఇంక్లూడ్ అవబోతున్నాయి MSCI ఇండెక్స్ లో, అండ్ వేటి వెయిటేజ్ పెరగబోతుంది, అండ్ వేటిని తీసేస్తున్నారు, అండ్ వేటి వెయిటేజ్ తగ్గబోతుంది అనే స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ బ్రాకెట్ ఉంది చూసారా, దాని అర్థం ఫండ్స్ వెళ్లిపోతున్నాయని. నార్మల్ గా ఇదంతా ఉంది చూసారా, దాని అర్థం ఇంత పెద్ద మొత్తంలో మిలియన్
బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో డబ్బులు ఆ స్టాక్స్ లోకి వస్తుందని. వీటి ఒక అడ్జస్ట్మెంట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటుంది కాబట్టి ఈ పేరులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక నేమ్ కూడా ఉంది కాబట్టి రేపు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఓవరాల్ మార్కెట్ పరంగా కూడా కొంత వోలటైల్ గా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది రేపు మనకి అడ్జస్ట్మెంట్ జరుగుతున్నది ఆగస్టు 30. అండ్ ఫ్రెండ్స్, నిన్న సెబీ వాళ్ళు ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా జరుగుతున్న మోసాల గురించి చెప్తూ ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారని నిన్న మార్కెట్ ఎండ్ అయ్యాక న్యూస్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేశాను కదా. లైక్ ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ ని తీసుకురావడం, మంచిగా బజ్ ని క్రియేట్ చేసి ఏదో ఒక న్యూస్ అప్డేట్ ని ఇచ్చి మంచిగా లిస్ట్ అయ్యేలా చేసి తర్వాత స్టాక్ స్ప్లిట్ అని, బోనస్ అని, ఆ కార్పొరేట్ యాక్షన్ అని, ఈ కార్పొరేట్ యాక్షన్ అని, ఆర్డర్ విన్ అవుతున్నారని ఇలా చిన్న చిన్న లాజిక్ లేని వాటితో స్టాక్ ప్రైస్ ని పంప్ చేసి ప్రమోటర్స్ ఎగ్జిట్ అయ్యే ఈ స్కామ్ అంతా ఈ ఎస్ఎంఈ మార్కెట్ లో జరుగుతుందనేలా సెబీ చైర్మన్ గారు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా. దానికి అడిషనల్ గా ఇవాళ సెబీ చైర్మన్ గారు ఫిన్టెక్ ఐపీఓస్ ఉంటాయి కదా, అవి ఇనిషియల్ స్టేజెస్ నుంచి ఒక సర్టెన్ స్టేజ్ కు వచ్చిన తర్వాత అందులో ఇన్వెస్ట్ చేసిన పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఒకవేళ ఎగ్జిట్ కావాలనుకుంటూ రీటైలర్స్ కి వాటిని అమ్ముదాం అనుకుంటే దెన్ ఐపీఓస్ కి ఇమీడియట్ గా మేము అప్రూవల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని, మేమేమాత్రం టైం వేస్ట్ చెయ్యం. ఇలాంటి ఐపీఓస్ ఒకవేళ మెచ్యూర్ స్టేజ్ కి వచ్చిన తర్వాత బిజినెస్ కి వైబిలిటీ ఉంది, గ్రోత్ కి వైబిలిటీ ఉందని అర్థమవుతున్న తర్వాత దెన్ ఇమీడియట్ గా ఐపీఓస్ కి అప్రూవల్ కూడా సెబీ వాళ్ళు ఇస్తారని, ఎక్కువ కాలయాపన చేరనేలా కూడా ఫిన్టెక్ స్పేస్ లో ఐపీఓస్ రావాలనుకున్న వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ జిలెట్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. గుడ్ నెంబర్సే, రెవెన్యూలో గ్రోత్ ఉంది, మార్జిన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ నెంబర్స్ తో పాటు 45 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా నిన్నటి వీడియోలో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వేదాంత వాళ్ళు సెప్టెంబర్ 2న థర్డ్ ఇంటర్మ్ డివిడెండ్ ని ఇవ్వబోతున్నారని ఇలా అప్డేట్ చేశాను కదా. ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఇంకొంచెం టాపిక్ ని మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ FY25 లో అంటే ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఆల్మోస్ట్ 15 రూపీస్ దగ్గరగా ఆల్రెడీ డివిడెండ్ ని ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఫర్దర్ గా ఇస్తున్నారంటే రీసెంట్ టైమ్స్ లో హిందూ జింక్ రిలేటెడ్ గా వాళ్ళు OFS ఆఫర్ ఫర్ సేల్ లో 1.5% దగ్గరగా వాటాను అమ్మారు. దాని నుంచి ఆల్మోస్ట్ 3100 crores దగ్గరగా డబ్బులు వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఇంకొకటి హిందూ జింక్ వాళ్ళు రీసెంట్ గా ఇచ్చిన డివిడెండ్ తో అడిషనల్ గా ఇంకొక 5100 crores వచ్చింది. ఈ మొత్తం వస్తున్న డబ్బుల్ని కానీ మనం ఈచ్ షేర్ హోల్డర్ కి పంచాలని చూస్తే మాత్రం 21 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నువామా వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ ప్రకారం 15 to 20 రూపీస్ వస్తుందని చెప్తున్నారు. బట్ ఇన్ ద బెస్ట్ కేస్ అయితే 21 రూపీస్ వరకు వాళ్ళు ఇవ్వచ్చు. వీళ్ళు ఎందుకు డివిడెండ్ ఇస్తున్నారు? రీటైలర్స్ కోసమా? కాదు, వీళ్ళ పేరెంట్ కంపెనీకి డబ్బులు వెళ్తుంది కాబట్టి డివిడెండ్ గా ఇస్తే వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న డెట్ ఆబ్లిగేషన్స్, అప్పులు ఏదైతే కట్టుకోవాల్సి ఉంటుందో అండ్ వాళ్ళ బాండ్స్ ఏవైతే మెచ్యూర్ అవుతాయో ప్రీవియస్ గా ఇష్యూ చేసిన బాండ్స్ అండ్ నెక్స్ట్ వాళ్ళ డెట్ రిలేటెడ్ గా కూడా ఈ డివిడెండ్ పేరెంట్ కంపెనీకి హెల్ప్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ హిందూ జింక్ వాళ్ళు డివిడెండ్ వేదాంత వాళ్ళకి ఇచ్చిన, వేదాంత వాళ్ళు డివిడెండ్ షేర్ హోల్డర్స్ కి ప్రకటిస్తున్నా దాని బ్యాక్ ఈ లాజిక్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళు జూలై మంత్ రిలేటెడ్ గా క్రెడిట్ కార్డ్ బిజినెస్ డేటాను అప్డేట్ చేస్తున్నారు. ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది అబ్జర్వ్ చేయండి. జూలై మంత్ లో అట క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు కదా కొత్త కార్డ్స్, అది మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో జూన్ తో కంపేర్ చేస్తే 0.7% దగ్గరగా ఇంక్రీజ్ అయింది. వేరే ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం 16% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ స్పెండింగ్ పరంగా చూస్తే ఓవరాల్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా జూలై మంత్ లో 1,70,000 కోట్ల దగ్గరగా ఖర్చు పెట్టారని మంత్ ఆన్ మంత్ లో చూస్తే ఒక హ్యూజ్ జంప్ కనిపిస్తుంది. మరి జూలై మంత్ లో ఎక్స్పెన్సెస్ ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేస్తున్నట్లున్నారు. 8.7% గ్రోత్ ఉంది మంత్ ఆన్ మంత్ లో చెప్తున్నాను, జూన్ తో కంపేర్ చేస్తే జూలైలో. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే 19% ఉంది. ఇది ఓవరాల్ క్రెడిట్ కార్డ్ డేటా. కమింగ్ టు SBI కార్డ్, వీళ్ళదంత గ్రోత్ అయితే కనిపించట్లేదు. యావరేజ్ గా ఓవరాల్ ఇండస్ట్రీ గ్రోత్ తో కంపేర్ చేస్తే వీళ్ళది కార్డ్ ఇష్యూయన్స్ పరంగాను లోనే ఉంది. మంత్ ఆన్ మంత్ లో 0.5%, ఇయర్ ఆన్ ఇయర్ లో 10.2%. అండ్ స్పెండింగ్ పరంగా కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ టికెట్ సైజ్ పరంగా కూడా SBI కార్డ్ ది కొంత లోనే నెంబర్స్ కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ ని గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో జూలైతో 19.53% దగ్గరగా కార్డ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి మార్కెట్ షేర్ ఉండేది క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో. ఇప్పుడు 18.49% వచ్చేసింది. నియర్లీ 1% మార్కెట్ షేర్ ని 100 basis points మార్కెట్ షేర్ లో కోల్పోయారు, విచ్ ఇస్ బిగ్ థింగ్. అండ్ ఈవెన్ స్పెండింగ్ పరంగా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో 17.88% దగ్గరగా వీళ్ళ కార్డ్స్ నుంచి ఎక్కువ స్పెండింగ్ రిలేటెడ్ గా మార్కెట్ షేర్ ఉంటే ఇప్పుడు 15.56%, మోర్ దాన్ 2% స్పెండింగ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు మార్కెట్ షేర్ ని కోల్పోయారు. ఎందుకు అయ్యుండొచ్చు? ఎక్కువగా ప్రజల్లో ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా ఎక్కడ ఆఫర్స్ ఉంటున్నాయి అండ్ వేటి నుంచి స్పెండ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటున్నాయి, ఈ అవేర్నెస్ పెరుగుతూ ఉండడం. ఏ కార్డ్ ని పడితే ఆ కార్డ్ దేనికి పడితే దానికి ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఓవరాల్ కార్డ్ యూసేజ్ పెరిగింది, బట్ లాజికల్ గా కొన్ని కార్డ్స్ వాళ్ళనే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్న వాళ్ళు కార్డ్ స్పెండింగ్ ని పర్టికులర్ కార్డ్స్ కి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండడమే SBI కార్డ్స్ రిలేటెడ్ గా డిక్లైన్ కి రీజన్ గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళ ఇన్వెస్టర్ డే జరిగింది. మీకు నేను నిన్న వీడియోలో
కూడా చెప్పాను కదా, LTTS వాళ్ళ అనలిస్ట్ డేలో ఎలా అయితే స్ట్రాంగ్ కామెంట్స్ చేశారో, షార్ట్ టర్మ్ లో $2 బిలియన్ కి వెళ్ళిపోతాం, దాని తర్వాత $3 బిలియన్ రెవెన్యూ మార్క్ వెళ్తాం విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ 17 to 18% మార్జిన్ అని ఎలా అయితే స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు, ఇక్కడ HCL టెక్నాలజీస్ వాళ్ళు కూడా అలాంటి స్ట్రాంగ్ కామెంట్స్ ని చేస్తున్నారు ఇన్ మీడియం టర్మ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీడియం టర్మ్ అని ఎప్పుడైనా మీకు ఐటీ కంపెనీస్ చెప్తుంటే మోస్ట్లీ అది 3 నుంచి 5 years అనమాట. సో ఇన్ మీడియం టర్మ్ డబుల్ డిజిట్ గ్రోత్ వీళ్ళ బిజినెస్ లో కనిపిస్తుందని, ఇప్పుడు కొంచెం ట్రెండ్స్ వీళ్ళకి పాజిటివ్ గా కనిపిస్తున్నాయని, డిస్క్రిషనరీ స్పెండ్ రిలేటెడ్ గా కంపెనీస్ ఎక్కువగానే స్పెండ్ చేస్తున్నాయని, ఆ మొమెంటం కనిపిస్తుందని, పర్టికులర్ గా ఏఐలో SAP అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఈల్డింగ్ కి వస్తాయని, ఫ్యూ మంత్స్ బ్యాక్ తో పోలిస్తే ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుంది పాజిటివ్ గా. నెల HCL టెక్నాలజీస్ వాళ్ళు బిజినెస్ పరంగా మంచి పాజిటివ్ అప్డేట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇక అంతా బాగుంటుంది అనుకున్న టైంలో మొత్తం మేనేజ్మెంట్స్ అన్ని కూడా నెగిటివ్ కామెంట్స్ చేశాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్స్ నేను గమనిస్తున్నాను పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నాయి. ఐ థింక్ ఐటీ రిలేటెడ్ గా 1 or 2 years పాటు బెస్ట్ టైం అయితే నడుస్తుంది. ఏంటి 1 or 2 years ఏదైనా 1 month 2 month లో కదా జరిగిపోవాలంటే ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా ర్యాలీలు 5%, 10% రోజు రోజుకి కనిపించి మన మైండ్స్ ఎలా అయిపోయాయంటే, 1-2 సంవత్సరాల టైం పీరియడ్ లో మనకు ఒక 20-30% గ్రోత్ ఉంటుందంటే అది మనకు చాలా చిన్న విషయం అయిపోయింది. బికాస్ స్టాక్స్ ఒకే రోజులో 10-15, 5 days లో 40%, ఇవన్నీ మనం అలవాటు చేసేసుకుంటాం మైండ్ కి. బట్ మనం వాటి నుంచి కొంచెం డిటాచ్ అవ్వాలి, డీటాక్స్ చేసుకోవాలి మైండ్స్ ని. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు అలా వర్క్ అవ్వో, అంటే ఎల్లప్పుడూ అలా వర్క్ అవ్వో. ఇయర్లీ 15% తో గ్రో అయినా చాలు మన ఇన్వెస్ట్మెంట్స్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఐటీ రిలేటెడ్ గా నేనైతే నెక్స్ట్ కమింగ్ మంత్స్ నుంచి 1-2 years వరకు కూడా గుడ్ ట్రాక్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ మల్టిపుల్ టైమ్స్ 25-160 అరౌండ్ మనకి రెసిస్టెన్స్ అయితే కనిపించింది. ఇఫ్ ఇది కూడా బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుంటే 25-30 to 25-50 20 పాయింట్ జోన్ ని గమనించండి. పర్సనలీ 25-50 దగ్గరగా ఇంట్రాడే బేసిస్ లో మనకి రెసిస్టెన్స్ అరైజ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంటే 25,070 అండ్ బిలో 24,970. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చాలా ఇంట్రెస్టింగ్ రేంజ్ ఉంది. ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి చూస్తే ర్యాలీ అయింది, ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఒక ఫేక్ బ్రేక్అవుట్ లో వచ్చి మళ్ళీ ఫాలో అవడం, మళ్ళీ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అవడం, ప్రాబబుల్లీ 250 అబోవ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం ఇన్ ద షార్ట్ టర్మ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆన్ క్లోజింగ్ బేసిస్ లో చూడండి. ఇది మీడియం టర్మ్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా స్ట్రెంత్ ఉండాలంటే ఈ లెవెల్ అబోవ్ బ్యాంక్ నిఫ్టీ ఉండాలి. అండ్ అది కూడా బ్రేక్ అయ్యి ఇంట్రాడే లో పైకి వెళ్తుంటే 51,540 అబోవ్ 51,880 అండ్ బిలో 50,970, ఆ బిలో 50,584. ఇన్ మార్కెట్ రేంజ్ కంటిన్యూస్ గా మార్కెట్ డైరెక్షనల్ గా ఉంది కదా, మనం ఎక్కడ రేంజ్ అనుకున్నా అన్నెసరీగా ట్రాప్ అయిపోయే వాళ్ళం నిఫ్టీ పరంగా. బ్యాంక్ నిఫ్టీ అదే రేంజ్ లో ఉందిలేండి, బట్ మనం నిఫ్టీ రేంజ్ ని మాట్లాడుకుంటాం కాబట్టి ఇట్స్ సేఫ్ సైడ్. మనం ఎటువంటి రేంజ్ ని చూడకుండా ఉండడం. ఎప్పుడైనా నాకు మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కంఫర్ట్ ఉంది ఇక్కడ మార్కెట్ రిలేటెడ్ గా అనుకుంటే, డిపెండింగ్ అపాన్ ద డేటా నేను రేంజ్ ని మాట్లాడతాను. బట్ ఇప్పుడైతే రేంజ్ ని అవాయిడ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.